హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ శ్వేత. నేను మళ్ళీ వచ్చేసి ఒక కొత్త వీడియోతో. రీసెంట్గానే నేను బర్మింఘమ్ వెళ్ళా 3 డే ట్రిప్కి. పిచ్చగా ఎంజాయ్ చేశాను నేనైతే. అక్కడ వెళ్ళి ఇంకొక వ్లాగర్ని కలిశాను. ఆ వీడియో నేను 2 పార్ట్స్ కింద రిలీజ్ చేసేసాను, ఆల్రెడీ ఛానల్లో ఉంది. వెంటనే వెళ్ళి చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెట్టేస్తాను. అండ్ మన ఈరోజు చేసే వీడియో ఏంటి అంటే బర్మింఘమ్ హాల్. సో నేను బర్మింఘమ్ వెళ్ళినప్పుడు చాలా సామాన్లు కొన్నాను ప్రైమార్క్ నుంచి. అండ్ బర్మింఘమ్ టెంపుల్ వెళ్ళాను కదా, బర్మింఘమ్ టెంపుల్లో కూడా ఒక ఇండియన్ స్టోర్ ఉందన్నమాట, తెలుగు స్టోర్. అక్కడి నుంచి కూడా కొన్ని సామాన్లు తీసుకొచ్చాను. అవేంటో ఈరోజు మనం చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం టెంపుల్లో ఉన్న షాప్ ఏదైతే ఉందో ఇండియన్ స్టోర్, అక్కడ ఏంటంటే కొన్నానో ఫస్ట్ చూపిస్తాను మీకు. నవ్వుకోకండి, ఎందుకంటే నేను అన్ని ఫుడ్ సామాన్లే కొన్నా. ఫుడ్కి ముందు నేను ఇవి నేను బయట పెట్టా, ఫుడ్తో పాటు పెట్టలేదు. బట్ ఫస్ట్ నేను కొన్నది చిన్న మహాలక్ష్మి విగ్రహం అనమాట. మీకు కనిపిస్తుంది, ఇది చిన్నది, చాలా బాగుంది. £2.75 దొరికింది. నా దగ్గర అన్ని దేవుళ్ళు ఉన్నారు కానీ మహాలక్ష్మి గారు లేరు. డబ్బులు రావాలి కదా మనకు కూడా, అందుకనే నేను చిన్న మహాలక్ష్మి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కుంకుమ డబ్బా కూడా తీసుకున్నా అనమాట. ఇది నా దగ్గర కుంకుమ ఇక్కడ దొరకలేదు, సో అక్కడ నాకు దొరికిందని తీసుకొచ్చేసాను. దీని తర్వాత ఇంకా ఏం తెచ్చానంటే ఒక మామిడికాయ తెచ్చాను. అది మనం ఉప్పు కారం వేసుకొని తింటాం కదా, అది తెచ్చాను. బట్ అది అన్ఫార్చునేట్లీ తినేసాను నేను ఊరగాయ చేసుకొని. సో అదైతే ఇప్పుడు నేను మీకు చూపించలేను. బట్ ఒక మామిడికాయ కూడా తెచ్చా. అది కాకుండా రేగిపళ్ళు వడియాలు తీసుకొచ్చా. ఎక్కడ లేవు అసలు, నాకు ఎక్కడ దొరకలేదు. లక్కీగా స్టోర్లో దొరికింది. ఎప్పుడు మా మమ్మీ నాకు పార్సిల్ చేసి పంపిస్తుంది. బట్ మీకు తెలుసు కదా, ఈ రేగిపళ్ళు పాపడ్ ఏదో అంటారు దీన్ని, అది తెప్పించుకున్నా. అది కూడా కొన్నా నేను. మామూలుగా తెప్పించుకుంటా ఇండియా నుంచి, బట్ నాకు ఇది దొరికింది. ఇది £3 ఎంతో పడింది నాకు. ఇందులో మొత్తం 6 వస్తాయి. ఒకటే మిగిలింది, ఎందుకంటే నేను మొత్తం తినేసాను. నాకు చాలా ఇష్టం ఇవి కూడా. సో రేగిపళ్ళు వడియాలు తెలుసు కదా ఇవేంటో. ఇవి రస్క్, అవి కూడా కొన్నా నేను, బ్రిటానియా రస్క్. ఇది ఇక్కడ దొరుకుతాయి, బట్ ఏమో ఆ రోజు నాకు అక్కడ కొనాలనిపించింది, దొరికింది కదా అని అది కూడా కొనేసా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ కూడా కొన్నాను. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ లో ఉంది నాకైతే. బట్ ఆ బూస్ట్ కేంబ్రిడ్జ్లో 2-3 మంత్స్కి ఒక్కసారి దొరుకుతుంది రేర్గా. స్టాక్ రాగానే కొనేస్తారు జనాలు. నేను వెళ్ళేటప్పటికి ఎప్పుడు స్టాక్ ఉండదు బూస్ట్. హార్లిక్స్ అవి దొరుకుతాయి కానీ బూస్ట్ నాకు దొరకలే, అందుకే ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఇది ఆల్మోస్ట్ £7 పడింది. కేంబ్రిడ్జ్లో £9 అలా ఉంటుంది. సో £2 తగ్గిందిగా మనకి, మంచి డీల్ అని తెచ్చేసుకున్నా. ఇది మీరందరూ బూస్ట్ యూజువల్గా తింటారా తాగుతారా నాకు చెప్పండి. నేనైతే తింటా, మీరు నమ్మరు. వచ్చినప్పటి నుంచి తిన్నా, ఆల్మోస్ట్ పావంతా అయిపోయింది డబ్బా. నాకు చాలా ఇష్టం బూస్ట్. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు తినేదాన్ని, ఎప్పుడు తాగను. మీకు ఇష్టమైన డ్రింక్ మీరు తింటారా తాగుతారా కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మనం రేర్గా దొరికే అంకుల్ చిప్స్, ఇండియాలోనే దొరకవు తెలుసా. అంటే ఇప్పుడు వచ్చి ఉండొచ్చేమో మళ్ళీ, బట్ నేను ఇండియాలో ఉండేటప్పుడు అయితే ఇది ఎప్పుడూ అవుట్ ఆఫ్ స్టాకే, అసలు లేవు అంకుల్ చిప్స్. ఇది నాకు కనిపించగానే మొత్తం లిటిల్గా అన్నీ లాగేసుకున్నాను. నాకు శ్రావణికి చిన్న గొడవ జరిగింది అక్కడ, అంటే సీరియస్ గొడవ కాదు, ఒక ఫన్నీ గొడవ. అక్కడ సెక్షన్లో మొత్తం కుర్కురే అండ్ అంకుల్ చిప్స్ ఉన్నాయన్నమాట. తన పాప ఒక్కటైనా స్నాచ్ చేయడానికి ట్రై చేసాను, కానీ నేనైతే అసలు ఛాన్స్ వదిలి అన్నీ తీసి బాస్కెట్లో పడేసాను. నాకు ఇక్కడ దొరకవని చెప్పా తనకంటే ఎక్కడ పడితే అక్కడ స్టోర్స్ ఉంటాయి, మాకు ఇక్కడ చాలా తక్కువ కుర్కురే అవన్నీ, వచ్చినా కూడా తొందరగా స్టాక్ అయిపోతాయి మాకు. అందుకే అంకుల్ చిప్స్ అంకుల్ చిప్స్ అంకుల్ చిప్స్ అంకుల్ చిప్స్ అంకుల్ చిప్స్ అంతే. 1 2 3 4 5 ఆల్రెడీ ఇంకొకటి తినేసాను. సో 6 అంకుల్ చిప్స్ ప్యాకెట్స్ అండ్ ఒక 4 కుర్కురే ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. మేము రిటర్న్ ట్రైన్లో వచ్చేటప్పుడు నాకు ఆకలేసిందని ఒకటి తినేసా, ఈ 3 డేస్లో ఇంకో 2 తినేసా. సో లాస్ట్ కుర్కురే ప్యాకెట్ ఇది కూడా తెచ్చుకున్నాను నేను. ఇది ఒక 4 or 5, అది ఒక 6 ప్యాకెట్స్ తెచ్చుకున్నా. సో ఇవి నేను బర్మింఘమ్ తెలుగు స్టోర్లో తీసుకున్నవి. మొత్తం అంతా కలిపి నాకు ఆల్మోస్ట్ ఒక £30 వరకు అయింది. ఇదే నేను కేంబ్రిడ్జ్లో సేమ్ సరుకు కొంటే మాత్రం నాకు ఏం కాకపోయినా ఒక £45 వరకు అవుతుంది. సో £15 నాకు తగ్గింది కాబట్టి చీప్ అని అనిపించింది. సో అందుకనే ఇంకా తీసేసుకున్నా. అది టెంపుల్లో నేను కొన్న స్టఫ్. ఇప్పుడు మనం సిటీ సెంటర్లో ఉన్న ప్రైమార్క్లో ఏంటంటే కొన్నామో అది చూపిస్తాను.
సిటీ సెంటర్లో బుల్ రింగ్ మాల్ వెళ్ళాను కదా, అక్కడ కెంజీకి వెళ్ళాను చూడండి, అది నా ఫస్ట్ పార్ట్లో ఉంటుంది, అది కూడా వెళ్ళి చూసేయండి. కెంజీలో అన్ని క్యూట్ ఐటమ్స్ దొరుకుతాయి. లిటిల్గా ఇండియాలో మినీసో ఉంటుంది కదా, జాపనీస్ కొరియన్ స్టోరు, సేమ్ అలాంటిదే కెంజీ కూడా. అక్కడ నేను ఒక ఫ్యాన్ తీసుకున్నా, టేబుల్ ఫ్యాన్ ఆఫీస్లో పెట్టుకోవడానికి. చాలా క్యూట్ ఉంది అసలు, టెడ్డీ బేర్ది. నాకైతే చాలా నచ్చింది. సో ఇదొకటి నేను తీసుకున్నాను. ఇది నేను ఆఫీస్లో పెట్టుకుంటా ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ సమ్మర్ చాలా దారుణంగా ఉంది, ఇండియాలో కూడా చాలా దారుణంగా ఉంది. సో మీరు అందరూ మంచిగా నిమ్మకాయ నీళ్ళు, వాటర్ తాగి బాడీని హైడ్రేట్ చేసుకోండి. వాటర్మెలన్ జ్యూస్ కానీ ఏదైనా బాడీని కూల్ చేసే డ్రింక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో చాలా వేడిగా ఉంది, ప్రతి చోట అలానే ఉంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 22-23 degrees టచ్ అయింది మాకు. వీక్ 40 అలాగో మాకు ఇక్కడ అలా అనమాట. నేనైతే ఫ్యాన్ లేకుండా అస్సలు బతకలేకపోతున్నాను ఇక్కడ. అందుకే ఆఫీస్లో కూడా చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ చైన్స్ తీసుకున్నా. ఇది యాక్చువల్గా నా ఫ్రెండ్ కోసం, నా కోసం కాదు. తనకి జ్యువెలరీ బాగా ఇష్టం, అందుకనే ఇది కూడా ఒకటి తీసుకున్నాను వేసుకోవడానికి. దాని తర్వాత ఇదొక టీ షర్ట్ తీసుకున్నాను. నా దగ్గర చాలా టీ షర్ట్స్ ఉన్నాయి ప్రైమాక్వి, బట్ నాకు ఇది బాగా నచ్చింది ఈ డిజైన్. వైట్ కలర్ టీ షర్ట్, నాకు తెలియదు మీకు కనిపిస్తుందో లేదో, బట్ ఇది వేసుకొని చూపిస్తా ఎలా ఉందో. దాని తర్వాత ఇంకొక జీన్స్ తీసుకున్నా. ఇక్కడ జీన్స్ ఏంటంటే మనం వాష్ చేసిన తర్వాత తొందరగా పాడైపోతున్నాయి అనమాట. ఇండియా నుంచి నేను తెచ్చుకున్న జీన్స్లు అన్నీ అలాగే పాడైపోయినాయి. ఇంకా 2 years అవుతుంది కదా, నేనైతే ఎప్పుడు బట్టలు కొనుక్కోను, చాలా తక్కువ షాపింగ్ చేస్తా. బట్ నాకు ఇవి నచ్చినాయి, అందుకే తీసుకున్నా. ఈ బ్లూ కలర్ జీన్స్ ఒకటి, లైట్ బ్లూ, లైక్ కొంచెం ఫేడ్ ఉంది దీనికి, బట్ ఇట్స్ ఓకే, నాకు నచ్చింది. ఇది కూడా చూపిస్తా వేసుకొని. ఇంకొక జీన్స్ తీసుకున్నా. మీరు నమ్మరు, నేను లైఫ్లో ఫస్ట్ టైం టాన్ జీన్స్ తీసుకున్నా. ఎప్పుడు టాన్ జీన్స్ వేసుకోండి, నాకు ఇష్టం ఉండదు, బట్ ఈసారి ఎందుకో నాకు ఈ డిజైన్ నచ్చి ఇది కూడా తీసేసుకున్నా, ఈ టాన్ జీన్స్. ఇది కూడా వేసుకొని చూపిస్తా ఎలా ఉందో, చెప్పండి కామెంట్స్లో ఎలా ఉన్నాయి ఇవి నాకు. ఇంకా ఈ 3 థింగ్సే ఉన్నాయి, మొత్తం ఖాళీ. చాలా తక్కువ షాపింగ్ చేసా, బట్ ఉపయోగకరమైనవి చేసా. ఫస్ట్ వచ్చి ప్రైమాక్లో ఈ న్యూట్రల్ ఐ షాడో తీసుకున్నా ఆఫీస్కి వేసుకెళ్ళడానికి. మంచి న్యూడ్ షేడ్స్ ఉన్నాయి, మీకు కనిపించకపోవచ్చు బహుశా. చాలా మంచి షేడ్స్ ఉన్నాయి, గోల్డ్, సిల్వర్, డార్క్ బ్రౌన్, గ్రే అవన్నీ. సో న్యూట్రల్ ఐ షాడో. ఇంకొకటి గోల్డెన్ ఐ షాడో తీసుకున్నా. ఇవి 9 షేడ్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ షిమ్మర్ షేడ్స్. ఆఫీస్కి వేసుకెళ్ళడానికి లేదా పార్టీకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి, బర్త్డేస్కి వాటికి బాగుంటుంది కదా అని ఇది కూడా తీసుకొచ్చేసా. సో ప్రైమాక్ నుంచి అయితే ఈ 2 ప్యాలెట్స్ తెచ్చా. ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇంకొక ప్యాలెట్ తీసుకోవాలి నేను యాక్చువల్గా, బట్ ఏమైందంటే నేను కంగారులో, ఎందుకంటే మాకు టైం అయిపోతుంది ఆ రోజు. ఇంకా కంగారులో నేను వెళ్ళి బై మిస్టేక్గా టెస్టర్ ఉంటుంది చూడండి, ఎక్కడ పడితే అక్కడ టెస్టర్స్ దొరుకుతాయి అనమాట, అంటే ట్రై చేయడానికి. ఆ టెస్టర్ని తీసుకెళ్ళిపోయాను నేను బిల్లింగ్ వేయించడానికి. ఆమెమో 2 సార్లు చెప్పింది ఇది టెస్టర్ నాకు అసలు వినిపించుకోవట్లేదు. టెస్టర్ అనగానే నాకు అర్థం కాలేదు, ఏం చెప్తుంది అమ్మ అని అడిగితే, టెస్టర్ కొన్నావు ఇది ఎలా లేదు అంది. ఇంకా నాకు టైం లేదు, సరే వదిలేదు బిల్లో తీసేయని చెప్పి ఇంకా అది వదిలేసి వచ్చా. ఇక్కడ ప్రైమాకి వెళ్ళి చూస్తా, ఇక్కడ కూడా దొరికేస్తుంది ఖచ్చితంగా, అది తీసేసుకుంటాను. బట్ అది నాకు చాలా ఇష్టమైన షేడ్స్ ఉన్నాయి అందులో. కాస్మిక్ డిలైట్ అనుకుంటా అది. సో అందులో మంచి యూనివర్సల్ షేడ్స్ ఉంటాయి అన్నమాట. లావెండర్ కానీ డార్క్ బ్లూ, ఎర్త్, లైక్ మొత్తం కాస్మిక్ యూనివర్స్ షేడ్స్ ఉంటాయి. అది నాకు చాలా నచ్చింది అది. సో అది కూడా తీసేసుకుంటా. అండ్ ఇవి నేను ప్రైమాక్లో కొన్నవి. ఇదేంటి అంటే నా ఫ్రెండ్, నేను 7 years తర్వాత తనని కలిసాను అనమాట. తను అక్కడే ఉంటుంది వాళ్ళ హస్బెండ్తో. తనని కలవడానికి వెళ్ళా ఒకరోజు. సో తను నా కోసం ఒక చిన్న గిఫ్ట్ కొనింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన కోసం గిఫ్ట్ కొంటుందని చెప్పి. బట్ వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చింది ఇది. ఎంత క్యూట్ ఉందంటే చాలా బాగుంది అసలు. ఇది నెక్స్ట్లో తీసుకుంది అనుకుంటా. ఎమరాల్డ్ హార్ట్ చైన్ ఇది. వెనక వైపు గోల్డ్ ప్లేట్ ఉంటుంది, ముందు వైపు ఎమరాల్డ్ ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వీడియో చూసినట్టయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు గిఫ్ట్ ఇస్తావని. బట్ అంటే ఫ్రెండ్స్ మధ్యలో గిఫ్ట్స్ అవి ఉండకూడదు కదా, ఫార్మాలిటీ అనిపించింది నాకు. అంటే ఫార్మాలిటీ అని కాదు, అంటే బాగోదు నా ఫ్రెండ్స్ అలా నాకు గిఫ్ట్ ఇస్తే. నేను వాళ్ళకి ఇవ్వచ్చు ఎన్నైనా గిఫ్ట్స్, నాకు ఇష్టం అందరికీ గిఫ్ట్ చేయడం, బట్ అలా గిఫ్ట్ తీసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు. బట్ నువ్వు ఇచ్చావు కదా, ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది చైన్? బాగుంది కదా. ఎమరాల్డ్ వచ్చింది ఇక్కడ, నాకు చాలా నచ్చింది ఇది. థ్యాంక్ యూ సో మచ్ దీనికి. సో ఇవి నేను బర్మింగ్హామ్లో కొన్నవి. అండ్ ట్రిప్ అయితే సీరియస్గా చాలా బాగా జరిగింది. టెంపుల్కి వెళ్ళాను,
నేను కేంబ్రిడ్జ్ వచ్చినప్పటి నుంచి, యూకే వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఒక్కసారే టెంపుల్కి వెళ్ళాను. మా మమ్మీ వచ్చినప్పుడు ఈస్టామ్కి వెళ్ళాము. అది ఫస్ట్ టైం, నేను 2 ఇయర్స్లో నేను ఫస్ట్ టైం గుడికి వెళ్ళడం, ఎప్పుడు కుదరలే వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బర్మింగ్హామ్లో సెకండ్ టైం వెళ్ళాను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా యూకే వస్తే మాత్రం బర్మింగ్హామ్ తప్పకుండా ప్లాన్ చేయండి. యూకేలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వెళ్ళండి. నాకు తెలిసి మీరు ఇప్పటికీ వెళ్ళే ఉంటారు, బట్ మళ్ళీ వెళ్తూ ఉండండి, చాలా బాగుంటుంది అక్కడ ఫీల్స్. లండన్లో ఉండే వాళ్ళకి మీకు ఎలాగా దగ్గరలో టెంపుల్స్ ఉన్నాయి, బట్ మీరు బర్మింగ్హామ్ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా బర్మింగ్హామ్ టెంపుల్కి అయితే వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ సెటప్ ఏంటని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారేమో. ఇందాకే నేను సెట్ చేశాను ఈ లైట్స్ అన్నీ, ఇంకా లైట్స్ తెచ్చుకుంటా. ఓన్లీ సగమే ఫిల్ చేసా, మిగతా సగానికి నాకు స్పేస్ సరిపోలేదు. అండ్ ఇది కూడా లైట్ సరిపోలేదు అనమాట. సో నేను మొత్తం ఒక చిన్న స్టూడియో సెటప్ చేసుకుంటున్నాను ఇంట్లో. అండ్ కుదిరితే దాన్ని బ్లాగ్ చేస్తా, చాలా టైం టేకింగ్, బట్ ఐ విల్ ట్రై దాన్ని బ్లాగ్ చేయడానికి. మొత్తం నా ఈ రూమ్లో సెటప్ అంతా యూట్యూబ్ స్టూడియో కింద వాడతా. ఇకపై వీడియోస్ చేస్తే ఇంకా దీన్నే పర్మనెంట్గా వాడుకోవడానికి. సో అందుకే లైటింగ్స్ అనేది పెట్టాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద బర్మింగ్హామ్ హాల్. ఐ హోప్ మీ అందరికీ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇకపై మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.